హాయ్ రవి. అన్నా అసలు ఎక్కడ ఇన్స్టా ఓపెన్ చేసినా ఏ సోషల్ మీడియాలోనూ నువ్వే కనపడుతున్నావు. ఆ? గత 10 నెలలుగా కేసీఆర్ని ఇంటికి పంపించేదాకా కేసీఆర్ అన్నావు, జగన్ ఇంటికి పంపించేదాకా జగన్ అన్నావు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల మీద కుర్రోళ్ళు, ఆ? వాళ్ళు జనాలు చేసే మోసాల మీద వాళ్ళ మీద ఏంటి అసలు కథ, ఏం నడుస్తుంది? ఎక్కడ యుఎస్, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత సోషల్ అవేర్నెస్ని తీసుకురావాలని ఎందుకు నీకు? సోషల్ అవేర్నెస్ అని నేను అనుకోలేదన్న. ప్లస్ ఇప్పుడు వచ్చే మిలియన్ వ్యూస్ కానీ ఈ మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసి ఆ, నా ప్రిడిక్షన్ రైట్ అవుతుంది అని అనుకుంటున్నారు. సో నేనేం ఆక్టోపస్ కాదు, పాల్ని కాదు, ఫుట్బాల్ ఎవడు కొడతాడో చెప్పడానికి నీకు కూడా తెలుసు. ఏంది అంటే మనకి థ్యాంక్స్ టు ఆ టిక్ టాక్, ఇన్స్టాలో చాలా మందితో మాట్లాడుతుంటాము. ప్లస్ మనకు ఒక పొలిటికల్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొనే ఏదన్నా మాట్లాడతాను. కానీ ఏదో క్యాజువల్గా అరే ప్రజలందరూ బాగున్నారు, వీళ్ళ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా, పేటిఎం బ్యాచ్ల లాగా అయితే మటుకు డెఫినెట్గా నేను మాట్లాడలేదు. అది మరి వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఎవడో ఇస్తాడు, వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి 2017 ఐటీ యాక్ట్, తెలంగాణ ఐటీ యాక్ట్ అంటే తెలీదు. రమ్మీ కల్చర్, క్లాసిక్ రమ్మీలు ఇట్లాంటివే కార్డ్ గేమ్సే బ్యాన్ అయిన దాంట్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక 5 ఏళ్ళగా ఈ హర్ష సాయి అనేవాడు, భయ్యా సన్నీ యాదవ్ అనేవాడు, వీళ్ళు ఏం చేశారు అంటే అసలు నాకు ఒక పొలిటీషియన్ కూడా ఇంత డ్యామేజ్ చేయలేడు, ఒక పెద్ద క్రిమినల్ కూడా ఇంత డ్యామేజ్ చేయలేడు. చిన్న చిన్న జనాల వీక్నెస్ మీద ఆడుకుంటూ వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళు సంపాదించుకునే డబ్బుని ఎలా లాగేస్తున్నారు, ఎన్ని కోట్లలో లాగేస్తున్నారు. ప్లస్ ఇదంతా ఒక సహాయం అనే ముసుగు పెట్టుకొని మీరు చూస్తే మీ ఎక్స్పీరియన్స్కి, ఇట్లా మనకున్న ఎక్స్పీరియన్స్కి ఈ హర్ష సాయి అనేవాడిని ఫస్ట్ డే చూడంగానే నాకు క్లియర్గా అర్థమైపోయింది ఇతను ఏం చేస్తున్నాడు అన్నది క్లియర్గా అర్థమైపోయింది. కాకపోతే అప్పుడు మాట్లాడినప్పుడు అతని వాయిస్ ఇమిటేట్ చేస్తే నా దగ్గర ఆధారాలు సో ఆధారాలు లేవు కాబట్టి, ప్లస్ సోషల్ మీడియాలో అతనికి ఒక చిల్లర బ్యాచ్ ఉంది కాబట్టి అతను అప్పుడు గెలిచాను అనుకున్నాడు. కానీ ఇప్పుడు నీ దగ్గర ప్రూఫ్స్ అవి చూస్తావు, నీ దగ్గర వాడికి జనాలు ఉంటాం, వాళ్ళని రివీల్ చేద్దాం ఉంటాం, ఇవన్నీ ఉన్నట్టు విన్నాను. సో ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఒక వీడియో 1,00,00,000 సార్లు నేను చూడట్లేదు, ఇది జనాలు చూస్తున్నారు. వాళ్ళు చూసి వాళ్ళు అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది వాళ్ళు ఇప్పుడు చూసాం కదన్న. మొన్న థర్స్డే రోజు ఒక 3 ఏళ్ల పిల్లోడికి విషం ఇచ్చి, 3 ఏళ్ల పిల్లోడికి విషయం ఇచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అంటే ఈ బెట్టింగ్ల గురించి ఎంత అంటే వీళ్ళకి తెలియకుండా, అంటే బెట్టింగ్లు ఇలాంటి జోదాలు లీగల్గా ఉండే కంట్రీస్లో ఒక సిస్టమేటిక్గా జరుగుతాయి. ఇల్లీగల్గా అంటే వాళ్ళకి లైసెన్సింగ్ లేకుండా, గవర్నమెంట్ రెగ్యులేషన్ లేకుండా ఈ యాప్ల ద్వారా వాళ్ళకి తెలియకుండా డబ్బులు పెట్టేసుకొని వాళ్ళ బ్యాంకులో డబ్బులు కోట్లు ఇప్పుడు యుఎస్ఏలో టెక్సాస్కి ఒక లా ఉందన్న. టెక్సాస్కి ఒక లా ఉంది, ఒహాయోకి ఒక లా ఉంది, కాలిఫోర్నియాకి ఒక లా ఉంది, వేగస్కి ఒక లా ఉంది. సో ఇక్కడ అలా సేమ్ ఇండియాలో కూడా స్ట్రాంగ్ ఐటీ యాక్ట్స్ ఉన్నాయి. మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. ఇక్కడ పత్తాలు ఆడటమే తప్పు. అట్లాంటిది 50,000 లక్ష మంది టెలిగ్రామ్ యాప్లో పెట్టి వాళ్ళందరితోని, హీరోయిన్లతోని, ఈ బిగ్ బాస్ విన్నర్లతోని, మంచి మంచి అమ్మాయిలతోని ఈ గివ్ అవే స్కాములని ఇవన్నీ టెలిగ్రామ్ ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళని అందులో జాయిన్ అయితే మీకు ఐఫోన్ ఇస్తాము, అందులో జాయిన్ అయితే మీకు సేవ చేస్తాము, అందులో జాయిన్ అయితే మీకు 500 తెలియకుండా 500 ఫ్రీ మనీ ఇస్తాం. చిన్న నేను ఆడి చూపిస్తాను. వీళ్ళవన్నీ డెమో అప్లికేషన్స్, అందుకని వీళ్ళు గెలుస్తారు. మామూలు వాళ్ళు ఎందుకు గెలుస్తారు? నిజంగా డబ్బులు సంపాదించడం అంత ఈజీ అయితే ప్రతి ఒక్కడు అన్ని వదిలేసి ఈ బెట్టింగ్ దాని మీద కూర్చుంటారు. సో వీళ్ళు చేసేది క్రైమ్, వీళ్ళు చేసేది చిన్న తప్పు కాదు. ఎంత అమాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని లాగేసుకుంటున్నారు. రైట్. తెలియక చేయటము, చిన్నలాగా చేయటము, లేకపోతే జూదం ఆడటం తప్పు. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ హర్ష సాయి లాంటి వాళ్ళు చేసేది మటుకు పాపం. ఎందుకంటే వాళ్ళు ప్రేరేపిస్తున్నారు వాళ్ళని. ఎగ్జాక్ట్లీ. ఏంటి మీరు చేయండి, మాలాగే వాళ్ళు ఇచ్చే డబ్బు చూసి వీళ్ళు తీసుకెళ్లి వాడు చేసే వీడియోస్లో ఇంత డబ్బులు ఇస్తున్నాడు, ఇంత డబ్బులు మనం ఎందుకు ఇవ్వలేము, మనం ఎందుకు సంపాదించినా అనే ఒక భ్రమలోకి క్రియేట్ చేసి, ఒక కానిస్టేబుల్ 90 లక్షలు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 40 లక్షలు. ఇతను చేసే వీడియోలని నిజమేనా? ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళకి అన్ని చూపించా కదన్న, ప్రూఫ్స్ తో పాటు అన్ని చూపించా. ఒక్కొక్కటి ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి దాదాపు ₹1,00,00,000 తీసుకునేడు. వాడు చేసే సేవ్ ఎంత, తీసుకునే డబ్బు ఎంత? వెరీ 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 సాడ్. అండ్ ఇది జనాలందరూ
తెలుసుకొని వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకొని ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. మా సంస్థ ద్వారా బాధితుల్లో కొంతకైనా సాయం చేయాలని మేము యువ సామ్రాట్ని కలవడం జరిగింది. అతనికి హెల్ప్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందు జనాలు కూడా వచ్చి హెల్ప్ చేసి ఆ బాధితుల్ని మంచి మార్గం వైపు, అంటే వాళ్ళు మళ్ళీ ఈ డబ్బు తీసుకుని వెళ్ళి తిరిగి పెట్టుబడులు పెట్టకుండా ఒక మంచి కార్యక్రమం చేయించగలిగే కెపాసిటీ యువ సామ్రాట్కి ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై హింద్. జై హింద్.